రామతీర్థం కొండెక్కుతావా? ఆయనతో కూడా అలిపిరి కొండెక్కుతావా? అరే, ఒక హీరో అలిపిరి సంఘటనలో పైకి పోయి తిరిగి వచ్చి నిలబడ్డాడు. ఎక్కడ కనీసం ఫంగాల చావుని చూసి వచ్చాడు, హీరోగా నిలబడ్డాడు. మేమందరం ఆయన్ని వెంటనే గంటల్లో మేము పోయి చూసాం ఆయన్ని. అటువంటి నాయకుడు మీరు ఇక్కడ అనపర్తిలో పోలీసులు ఆపేస్తే మీ రాజ్యంలో 7 కిలోమీటర్లు నడిచాడు, పోలీసులు నడవలేకపోయినారు. ఆయన్ని నువ్వు అంటావా? నువ్వు అసలు చంద్రబాబు పేరు చెప్తే నీకు వణుకొస్తుంది. మిస్టర్ మాజీ మంత్రి, నువ్వు సంతకం పెట్టు, నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు. 57, 58 ఏళ్ళకి నేను ముసలోడిని అయిపోయినాను, నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నోడివి నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? దేంట్లో ఒక్క మాట చెప్తుండా, సబ్జెక్ట్లో, విజన్లో, దేంట్లో అయినా సరే మీ జగన్మోహన్ రెడ్డి కనీసం పక్కన ఒక్క నిమిషం కూర్చోగలడా? ఒక్క నిమిషం కూర్చోగలడా? ఇది దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వేం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని ఒరేత్తరి అంటావా? లోకేష్ బాబు గారిని ఒరేత్తరి అంటావా? ఏమైంది మీకు? మీ పార్టీకి ఏమైంది? ఆ రోజు వల్లభనేని వంశీ నుంచి, కొడాల నాని నుంచి, ఇప్పుడు పేర్ని నాని దగ్గర నుంచి, ఆడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ దగ్గర నుంచి, అంటే నీవు చెప్పిన పని